సో టైం అయితే 9:54. ఓకే, 10:09కి ఫ్లైట్ స్టార్టింగ్. మొత్తానికైతే కూర్చున్నాం. అమెరికన్ ఎయిర్లైన్స్ కోస్టారికా 4 hours 10 minutes. చాలా బాగున్నాయి సీట్స్, పెద్ద పెద్ద సీట్స్ చూసినా. నాకైతే విండో సీట్ వచ్చింది. సో యా, ఇదనమాట వ్యూస్. సో ఛార్జింగ్ ఉంది. తర్వాత ఫ్లైట్లో స్నాక్స్ అండ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అండ్ బాగుంది ఫ్లైట్ అయితే, మంచి పెద్దగా విశాలంగా ఉంది సీట్. సో అదనమాట లాంజ్ అదేదో ఉంటుంది, అగోండి అక్కడ ఉంటుంది. D20లో D22లో లాంచ్ ఉంది, అది D21 అంట. సో D20 లాస్ట్లో గేట్ మార్చిండు D20 అని చెప్పి. సో నేనైతే ఓన్లీ క్యారీ ఆన్ లగేజ్ తీసుకొచ్చుకున్నాను, అది కూడా తీసేసుకున్నాడు. నీ దగ్గర బ్యాగులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అక్కడ కింద పెట్టుకున్నాడు. మళ్ళీ ఫ్లైట్ దిగినాక అక్కడ కోస్టారికాలో ఇమిగ్రేషన్ అది చెక్ ఇన్ బ్యాగేజ్ తీసుకొని బయలుదేరాలన్నమాట. అండ్ ప్రస్తుతానికైతే నేను అక్కడ దిగేసరికి అక్కడ 10 AM, అక్కడ 19 PM అక్కడ అరైవల్ చూపిస్తుంది నాకు, శానోజే లోకల్ టైమ్. ఎందుకంటే ఇక్కడ 10:09కి బయలుదేరుతుంది. ఆల్మోస్ట్ 4 hours 10 minutes జర్నీ. సో అయిపోయింది, రెండు బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి. ఇంకా శానోజేకి పోయినాక, కోస్టారికా శానోజే పోయినాక ముచ్చట్లు వేసుకుందాం. ఇంకా ఫ్లైట్ అయితే ఖాళీగానే అనిపిస్తుంది, పెద్ద జనాలు ఏం లేరు చూస్తుంటే. చిన్న ఫ్లైటే అండ్ ఖాళీగానే ఉంది. ఇంకొక 9 minutes ఉంది. సో ఫ్లైట్ అంతా ఖాళీ ఉంది యాక్చువల్గా. బట్ ఆ టికెట్ చూస్తే మాత్రం 1500 చూపించింది, నాకు మాత్రం 600కి వచ్చింది. 1.5 month ముందు బుక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్ షాట్లో పెట్టినా. సో ఇప్పుడు వీసా సంగతికి వస్తే కోస్టారికన్ వీసా, నాకైతే కెనడా వీసా మీద కోస్టారికన్ వీసా దొరికింది. అదర్వైజ్ US వీసా ఉన్నా ఓకే వెళ్ళిపోవచ్చు, అదర్వైజ్ అయితే నాకు తెలియదు మరి.